వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ కొడంగల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ గుంటూరు జిల్లా తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే శివకుమార్ ఊహించని పరిణామంతో తిరిగి ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగిన ఓటర్ అనంతపురం పాతూరు పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నేతల అత్యుత్సాహం పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం ఓటు హక్కును వినియోగించుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వృద్ధులు వికలాంగులను పోలింగ్ సెంటర్ కు తీసుకువెళ్లి ఓటు వేయించాలని పిలుపు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది రాజకీయ పార్టీల నేతలు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్పై దాడి చేశారు ఐతానగర్ లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్ లో కాకుండా నేరుగా ఓటు వేయడానికి వెళ్లడంతో ఓటర్ అభ్యంతరం చెప్పారు ఓటర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై పెళ్లున కొట్టిన ఎమ్మెల్యే శివకుమార్ ఊహించని పరిణామంతో తిరిగి ఆ ఓటర్ ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు ఈ ఘటనపై కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు ఓటర్పై దాడి చేశారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖులు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి భర్త పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని చిన్నపల్లి హై స్కూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు ఏదో ఒకటి ఐడి కార్డ్ తీసుకొచ్చుకోవాలి.
सर మీరు సుధాకర్ మీరు సార్ ఓకే సార్ అనంతపురం పాతూరులోని 2వ నంబర్ స్కూల్ పోలింగ్ బూత్ లో వైసీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. వైసీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్న అధికారులు పోలింగ్ బూత్ వద్ద ఉన్న చర్యలు తీసుకోవడం లేదని దగ్గుపాటి మండిపడ్డారు. పోలింగ్ బూత్ లో ఉన్న వైసీపీ నాయకుడిని బయటకు పంపించకుండా పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగిలిపోతాది అట్లే ఏమే ఏం ముద్దా అట్లే ఇళ్ళని ఎవరు పంపించిన లోట్లు ఆడేస్తాడు. ఫారం చెప్పి ఫారం ఎంతమందిని పంపించినాం మేము వీడియో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ బ్రదర్స్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు నందు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వృద్ధులు, వికలాంగులు ఎవరైనా ఉంటే వారిని పోలింగ్ సెంటర్ వరకు తీసుకువెళ్లి ఓటు వేయించాలని కార్యకర్తలను కోరారు. 10 ఇంట్లో కల్లా, ఎందుకంటే ఎండలు పెరగకుండా చూసుకుని ఆరోగ్య రీత్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, అన్ని రకాలుగా ఉదయం 10 ఇంట్లోకి అందరినీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రఘువీర్ రెడ్డి గారి విజయం పక్కా అయిపోయినట్టే. నాకన్నా ఎక్కువ మెజార్టీ మన మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి నాకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ రకంగానే ప్రతి ఒక్క లీడర్ కానీ కార్యకర్తలు కానీ అందరం కలిసి సమిష్టిగా పనిచేసి అతని విజయానికి అందరం చేదోడుగా ఓదోడుగా పిలుస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం వెలిజల్రలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్ బయట కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ అధికారులు రంగప్రవేశం చేసి గుంపులుగా ఉన్న ప్రజలను చెదరగొట్టారు. ఆ తర్వాత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఉదయం జరిగిన మాక్ పోలింగ్ ను ఎమ్మెల్సీ పరిశీలించారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలోని 243 పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశానన్నారు. మధ్యాహ్నం తర్వాత కుప్పంలో వైసీపీ నేతలు అలజడి సృష్టించాలని చూస్తున్నారని శ్రీకాంత్ తెలియజేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక్కడే 78 మాత్రం కదా. వర్గంలో ఎన్నికల పోలింగ్ అనేది ప్రజలు చాలా స్పందన చాలా బాగుంది. అందరూ కూడా పోలింగ్ బాగా వస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఈ ఓటింగ్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటా ఉంది. ఉదాహరణకు కుప్పం మున్సిపల్లో ఉన్నటువంటి 161, 162, 163 బూత్స్ ఒకసారి చూసినప్పుడు 161లో 2 అవర్స్లో పోల్ అయింది 138 ఓట్లు. అదే మాదిరి 162లో కేవలం 108 ఓట్లు మాత్రమే పోల్ అయింది. తర్వాత 163లో 155 ఓట్లు పోల్ అయింది. సో నేను ఎన్నికల వాళ్ళు ఉన్నటువంటి స్టాఫ్ కూడా అడిగాం, అది టైం తీసుకుంటాం సార్, మేము చేయలేమంటున్నాం, ఏమి చేయలేని పరిస్థితి అంటున్నారు. దయచేసి ఇది స్పీడప్ చేయడానికి అధికారులు, ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేయాలని కోరుతున్నాం. చాలామంది ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు క్యూలో నిలబడి చాలాసేపు వేచి ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నికల కమిషన్ వాళ్ళు దానికి తగిన ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఆడ వెయిట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి అక్కడ ఏమైనా వాటర్ కానీ వాళ్ళు కూర్చోవడానికి కానీ ఏమైనా అవకాశాలు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఓటర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదటి 2 గంటల్లోనే విపరీతంగా వచ్చారు. కానీ ఇక్కడ పోలింగ్ ప్రాసెస్ చాలా లేట్ అవుతూ ఉంది, చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దీనిపైన స్పందించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 170 పోలింగ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ లో నిల్చున్న ఓటర్ల వద్ద వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. క్యూ లైన్ లో ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ఎంసీ చైర్మన్ విద్యాసాగర్ అడ్డుకున్నారు. పోలీసులు పక్కనే ఉండి కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత జాకీర్ మండిపడ్డారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి. మనకు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలని తెలియజేశారు. ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో గుర్తించి ఓటు వేయాలని తలసాని అన్నారు. భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు, ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా. దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. తెలుగు ప్రజలందరూ, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసు. తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు. ఈ ఓటు ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది. ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం? మన కోసం ఆలోచన చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడతాడు అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటు వేయండి. మీకు ఏ పార్టీ మీకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. కొడంగల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్. గుంటూరు జిల్లా తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే శివకుమార్. ఊహించని పరిణామంతో తిరిగి ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగిన ఓటర్. అనంతపురం పాతూరు పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నేతల అత్యుత్సాహం. పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం. ఓటు హక్కును వినియోగించుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. వృద్ధులు, వికలాంగులను పోలింగ్ సెంటర్ కు తీసుకువెళ్లి ఓటు వేయించాలని పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.